ఎరా సిటీ నుంచి ఎప్పుడు వచ్చారు? అంతా హ్యాపీయేనా? నిన్నే వచ్చాం బాబాయ్. ఏంటి ఊళ్ళో విశేషాలు? ఎలక్షన్ హడావుడి ఎలా జరుగుతుంది? ఈసారి అన్ని పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉంది. పోయినసారి ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు నాన్ లోకల్ గా పోటీ చేసిన వ్యక్తి కర్ణం బలరాం గారు మాటలు విని చీరాలను అభివృద్ధి చేస్తారని ఆయనకే ఓటు వేశారు. మరి మీరెవరికి వేశారు? మా ఇంట్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ లోకల్గా ఉంటూ మన కష్టాలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నకి ఓటేశాం. కానీ ఏం లాభం? మీరు ఊర్లో ఉండక ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక నాయకుల మాటలు గారని నమ్మి మీరు వాళ్ళకి ఓటు వేయడంతో మేము వేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ ఒకే ఒక పార్క్ కట్టి ఎంతో చేసామని చెప్పుకుంటున్నారు. పార్క్కి వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు, చూసారా? ఏంటి పార్కా? ఆ రంగులు అడావిడి కనబడితే అది వైసీపీ పార్టీ కార్యాలయం అనుకున్నా బాబాయ్. వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్తే అలానే ఉంటుంది. మరి అభివృద్ధి అంటే చెప్తాను వినండి. పేదలకి 8,000 ఇల్లులు కట్టించిన మహానుభావుడు. ఓడరేవు నుండి పొట్టి సుబ్బేపాలెం వరకు రోడ్లు వేసి చీరాల్ని మినీ గోవాగా తీర్చిదిద్దిన ముందు చూపిన వ్యక్తి. కోవిడ్ సమయంలో గెలిచిన నాయకులే బయటికి రావడానికి భయపడుతుంటే మీకు నేనున్నానంటూ ప్రజల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి. సౌత్ ఇండియా మున్సిపాలిటీలో చీరాల్ని సెకండ్ ప్లేస్లో ఉంచిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కొదవే లేదు మన చీరాల్లో. ఆయనే మన ఆమంచి కృష్ణమోహన్ అన్న. పక్కా లోకల్. ఎక్కడి నుంచో వచ్చి మన బాధలు తెలియని నాన్ లోకల్ వ్యక్తిని గెలిపించి అష్టకష్టాలు పడే కంటే మన మంచి కోసం చీరాల ప్రజలందరం కలిసి ఈసారి మన మధ్య ఉండే నాయకుడు, మన బాధలు వినే నాయకుడు పక్కా లోకలైన ఆమంచి కృష్ణమోహన్ అన్నకే సపోర్ట్ చేద్దాం. హస్తం గుర్తుకే మన ఓటు. హస్తం గుర్తుకే మన ఓటు.